Hey guys, welcome to Na World, Nanu World. Actually weekend వచ్చింది. ఇక యాజ్ యూజువల్ ఏం చేస్తామని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ నిజామాబాద్ రా అన్నాడు. మోర్ కార్ స్టార్ట్ చేసిండు. Really? Just like that? Just like that. Is that true? Yeah, that's true. నిజామాబాద్ రెడీకి బ్రో పోయేది నిజామాబాద్. ఎవరు మన హోస్ట్ ఇవాళ? మన హరీష్ అన్న. మా హరీష్ నేను కాదు, నా పేరు కూడా హరీషే. మా లెజెండ్ ఉన్నాడు హరీష్ అన్న. మై ఫ్రెండ్ లివింగ్ నిజామాబాద్ కింగ్ వైన్స్ ఓనరు. మీరు నిజామాబాద్ రండి పేరు లైఫ్ అంటే ఏందో చూపిస్తా అన్నాడు. ఇక లైఫ్ గురించి పెద్ద పెద్ద యోగుల్ని వీళ్ళని అడుగుడు ఎందుకు, మావాడు చూపిస్తా తెలిసిన పెద్ద యోగు ఉన్నాడు అని చెప్పి పోతున్నాము. చాలా మావాడు చూపించా లైఫ్ చూద్దామని పోతున్నాము. మొత్తం అప్డేట్ ఇస్తాము ఈ బ్లాగ్ అంతా. అదే మనోడు హరీష్ జగదీష్ ఆల్రెడీ మీరు చూసిండ్రు మన డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ బ్లాగ్ లో. డ్రీమ్ వ్యాలీ కాదు బ్రౌన్ టౌన్, సారీ బ్రౌన్ టౌన్. ఇప్పుడు సేమ్ అదే రేంజ్ లో ఉంటుంది ఇది కూడా, ఎక్కడ స్కిప్ చేయకండి. లెట్స్ గో. One eternity later. గైస్ మా వాడు లివింగ్ లెజెండ్ మీరు రండిరాబాయ్ చూసుకుంటా అన్నాడు. ఆల్రెడీ నిజామాబాద్ ఆల్మోస్ట్ రీచ్ అయినాం. 5 సార్లు ఫోన్ చేసినాం, ఫోన్ ఎత్తలేడు. ఏం చేద్దామంటారు? రెస్పాన్సిబుల్ మీరేమన్నా సజెషన్లు ఉన్నాయా? నిజామాబాద్ లో చూసేది చేసేది ఏదైనా మస్ట్ వాచ్ ప్లేస్, మస్ట్ వాచ్ డెస్టినేషన్ ఉన్నాయా? చెప్తే చూస్తాం. అంటే సరే ఇప్పుడు కాకుండా మా వీడియో పోస్ట్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా చెప్తే మళ్ళీ ఇటు సైడ్ ఎప్పుడైనా నిజామాబాద్ సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ లాంటివి ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ లో సజెస్ట్ చేయండి. మీ గ్యాంగ్ లో ఇలాంటి వాళ్ళు ఉంటే కమెంట్ ట్యాగ్ చేయండి. ఎస్ కంపల్సరీ. రండి రబ్బాయి అన్నాడు, ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు ఏం చేయాలి? His behavior is very bad. Penda. మంచోడు కాదు. ఏం చేద్దాం బ్రో? బ్రో ఏం చేద్దాం? ఇంకొక ఆప్షన్ పెట్టుకోవాలి. అప్పుడప్పుడే ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేయాలి. ప్లాన్ బి ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేయాలా? ఆ దగ్గరలో ఇంకో ఫ్రెండ్ వాడు ఎట్లా చూద్దాం. ఒకసారి నిజామాబాద్ లోపలికి వెళ్ళి మన హరీష్ అన్న కదా చాలా ఫేమస్ కదా. ఇంటి పేరేంది? మీ ఇంటి పేరేంద్రా? అనుగుల హరీష్ అనుగుల. మన కనకదుర్గ వైన్స్ ఓనర్ అంటే ఎవరైనా ఒకసారి పోయి మన అన్నది అడ్రస్ కనుక్కొని అక్క పోదాము. ఇక లేదు మనకు వేరే ఆప్షన్ లేదంటే మనము అటు శ్రీరామ్ సార్ రిజర్వాయర్ లేకపోతే ఇంకోటి మనకు బాసర కూడా దగ్గరనే, 50 కిలోమీటర్లు పోతే బాసర. మరి బాసర పోదామంటే బాసర ట్రిప్ వేయొచ్చు. A few moments later. మొత్తానికి మా వాడైతే కాల్ ఎత్తుంది గైస్. మొత్తం ప్లాన్ బి కాకుండా ప్లాన్ ఎగ్జిక్యూట్ ఫోన్ ఎత్తిండు. పోతున్నాం ఇక. నేను వచ్చేసా, డోంట్ వరీ. మొత్తానికి మా దాసరా కల్పించిండు. అభి బాకీ హై మేరే దోస్త్. ప్లాన్ బి ఏముండదు, ఓన్లీ ప్లాన్ వైన్స్. ప్లాన్ బి అనేది లేకుండా మొత్తం మా ఏదైతే ఒరిజినల్ ప్లాన్ ఉందో ఒరిజినల్ ప్లాన్ తోనే కంటిన్యూ అవుతున్నాము. ఇప్పుడు మా అన్న మమ్మల్ని తీసుకోబోతుంది. ఎప్పుడు యూట్యూబ్ లో చూడలేని ప్లాన్ ఇది. మొత్తానికి 3 వైన్స్ వచ్చినాం. రెడీగా ఉన్నాడు. డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మాకు ఇటు నుంచి బాగా కల్తీ మందు వస్తుందని చెప్పి తెలిసింది. సో మీ మందు
సో మీరు మందు నాకు అన్ని శాంపుల్ తెచ్చి ముంగడ పెట్టుర్రి, జర నాకు టేస్ట్ బడ్స్ మీద నాకు స్పిరిట్ కంటెంట్ ఎంత ఉంది ఏం కథ అనేది నాకు ఈజీగా తెలిసిపోతుంది. బాగా డ్రంకర్డ్ నేను, సో నాకు అన్ని కొంచెం శాంపుల్ తెచ్చి పెడితే నేను టేస్ట్ చేసి చెప్తా. పెద్ద ప్లానింగే అరే అలా స్పిరిట్ ఉంది కలుపుకరా ఒకటి. మన ముందే స్పిరిట్ కలపమంటుంది సార్ ఈయన. వేసే లోపలే ఏంటిది క్యా పిచ్చా పిచ్చా పైసా దియానా పైసా దియానా ఆహా చూడ ముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ గాయస్, ఈరోజు ఇదే మా స్పాట్, స్పాట్. బాబా 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 సూపర్. మా అన్న మాకు ఎన్నడూ లేని విధంగా ఈరోజు గ్రాండ్ సెలబ్రేషన్ చేయబోతుంది. సిటీలో కాదు, ఊరు రండి అన్నాడు. ఇవాళ ఊరు పల్లెటూరు ఈ నేచర్ మధ్యలో బతకద్దమ్మా. ఎట్లా అంటే ఉండనా బండ అండి. ఏ రా వచ్చా ఏమిటంట నువ్వు ఎక్కుకుంది. మామూలు రెడ్డి జరిగిపోతా ఉంటది అన్నట్టు కాదు. లైఫ్ అంటే జీవితం. జీవితం అంటేనే లైఫ్. మన జీవితం అంటే అది ఎవరిదో కాదు, మనదే. ఎవరిదో కాదు, మనదే. A few moments later. నా వస్తున్నానే. లెట్స్ గో. చూస్తే ఇట్లా వచ్చి చూస్తే నీకు అర్థమవుతుంది ఏంటంటే ఎంత కష్టం. రైతు దీని వెనకాల, రైతు కష్టం దీని వెనకాల ఎంత ఉంది. అసలు భూమి నుంచి ఒక మెతుకు బయటికి రావాలి అంటే అసలు ఎంత స్ట్రగుల్ అవుతుంది, అది మనం ఇంట్లో వేస్ట్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది బేసిక్గా. మేము నిజామాబాద్ దాకా వచ్చినాం, అది కథ. చూడండి, సీ ది రైస్. ఈడ పెట్టిండు ఆడు పైపు, ఈడొకటి ఆడొకటి పెట్టిండు అన్నట్టు. ఉంటుంది రైస్, వాటర్, ఒక మెతుకు రైస్ చాలా ఇంపార్టెంట్. ఆడలేదు, ఈడ వారుతున్నాయి వాటర్, వాడ చూడు వాటర్ ఆడ వారుతుంది. అబౌట్ ద వాటర్. ఇప్పుడు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దే ఆర్ డిజైనింగ్ ఎ మ్యాప్. మేము ఏదో మీకోసము మా ఫాలోవర్స్ కోసము అని చెప్పి మేము ఇటు పంట పొలాల దిక్కు చూడడానికి వస్తే కుక్క మేము తెచ్చుకున్న చికెన్ తినేస్తుంది. మా స్టఫ్ ఏంటి? అది. సో నెక్స్ట్ థింగ్ ఇస్ జగదీష్ అండ్ హరీష్ అల్ల గారు రాయిలతో కొట్టడానికి ట్రై చేస్తున్నారు, కానీ దురదృష్టవశాత్తు రాయి ఒక్కటి కూడా కుక్క రాకపోతలేదు. అది మా పవర్. మా పవర్ అంటే ఇది కాదు. బేసికలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా పవర్ అంతా మేము దానిలో చూపిస్తాం. అసలు ఏ పోలికల నువ్వు సాఫ్ట్వేర్ అనుకున్నావు అసలు నాకు అర్థం కాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మా బ్రదర్ లూనా మీద తెచ్చిండు. ఓకే, యా లూనా మీద తెచ్చిండు. చూడండి మా అవర్ ప్రొఫెషనల్ ట్రైనర్ మిస్టర్ జగదీష్, ద పీకాక్ ట్రైనర్. హౌ ఈస్ కాలింగ్ ఏ పీకాక్. ఎలా పిలుస్తున్నాడో చూడండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ ఒక పీకాక్ ట్రైనర్ ఇలా పిలవగలడు. మీరు ఎప్పుడైనా చూసారా ఒక పీకాక్ ట్రైనర్ని? దట్ ఈస్ అవర్ పీకాక్ ట్రైనర్ మిస్టర్ జగదీష్. సో
he has a well experienced in training a peacock or calling a peacock. Me is only sitting as me in you. These two only is talking to each other From about 100 meters of distance. ఇప్పుడు అంటే రావాలి అని చెప్పి పీకాక్ ఎట్లా తెలుసు? బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. రాగల నువ్వు మంచి ఫ్లోర్ ఉన్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ పోయింది. అగోండి 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 అటు చూడండి ఒకసారి. మా నీళ్లు లేక అలమటిస్తున్న పొలంకి మా జగదీష్ అనే వ్యక్తి, మా ఫ్రెండ్ ద లివింగ్ లెజెండ్ బోర్ ఆన్ చేశాడండి. ఇవాళ రేపు ఎవరు ఆన్ చేస్తున్నారండి బోర్? ఎవరు బోర్ ఆన్ చేసి ఎవరు పంట పొలాలకు నీళ్ళు అందిస్తున్నారు? అట్లాంటిది మా లివింగ్ లెజెండ్ జగదీష్ పొలానికి అరే పొలం అడుగుతుంది, నాకు నీళ్ళు కావాలి అడుగుతుంది. కాబట్టి జగదీష్ కి ఫోన్ కాదు, ఒక నేచర్ కాల్ అది. అది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ అది. సో అట్లా అండర్స్టాండింగ్ అయినప్పుడు జగదీష్ కి తెలిసిపోయింది ఏంటి అంటే ఓకే పొలంకి వాటర్ కావాలి, సో నేను ఆన్ చేయాలి అని చెప్పి మోటార్ ఆన్ చేశారు జగదీష్. చాలా ఫీల్ వేరే ఉందంట, విన్నారా మీరు? చాలా ఫీల్ వేరే ఉందంట, విన్నారా మీరు? ఫీల్ చాలా వేరే ఉందంట. మీరు ఇక్కడికి కంపల్సరీగా రావాలి. ఈ వచ్చి మేము ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చేసామో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. చూసారా ఫేస్ వాష్ చేసుకుంటే అసలు చాలా ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందంట ఫేస్ వాష్ అండి. ఫేస్ వాష్ అంటే అసలు మనిషికి ఫేస్ వాష్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన జగదీష్ గారు చెప్పారు. అసలు దట్టు ఇక్కడ ఇవి గుర్తొస్తాయి కాదండి, వచ్చి ఇక్కడ చేసుకోండి. ఇక్కడ ఉన్న విలేజ్ లో మన పంట పొలాల దగ్గర ఉన్న ఒక బోర్ వాటర్ లో మీరు ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటే మీకున్న ట్యానింగ్ పోతుంది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ప్లేస్ గ్లో అవుతుంది. ఇంకా మీకు న్యాచురల్ బెనిఫిట్స్ ఆఫ్ స్కిన్ అన్ని ఎక్స్పోజ్ అవుతుంటాయి బయటికి. సో రండి, పొలాల దగ్గరికి రండి. ఎప్పుడు బార్లు ఒక రూమ్ లో ఫ్రెండ్ రూమ్ లో కూర్చొని తాగడం కాదండి. మీ ఫ్రెండ్ ఎవరైనా ఊర్లో సైడ్ ఉంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ఊర్లో చూపిమని చెప్పండి, వాళ్ళ ఊర్ల మీద పడండి. వాళ్ళ ఊర్ల మీద పడి బొర్లండి వాళ్ళు వెళ్ళగొట్టేదాకా ఆడనే ఉండండి. పొంగి పొర్లండి, పొర్లి ఇట్లాంటి బావుల దగ్గర పంపు చెట్ల దగ్గర ఫేస్ వాష్ చేసుకోండి. చూడండి మా జగదీష్ గారు చాలా లవర్ బాయ్ అండి. అతను మనకు కనిపించాడు కానీ చాలా లవర్ బాయ్. చూసారా ఇప్పుడే నేచర్ కాల్ అన్నారు, అవి పబ్బు సెట్ అవన్నీ మాట్లాడారు. జస్ట్ అక్కడ చూడండి వెంటనే వైఫ్ కాల్ వచ్చింది, అటు పోయాడు. అంతే అండి, ఇలాగే ఉంటది. లైఫ్ అంటే అంతే, లైఫ్ అంటే జీవితం అంటే లైఫ్ అనేది ఒక జిందగీ అయిపోయింది సార్. లైఫ్ ఒక జిందగీ అయిపోయింది మామా. నువ్వు బాగుపడతావు. పంట పొలాలు లాస్ట్ ఎరువు వేస్తున్నాడండి. యాక్చువల్గా మీరు చూడండి, మనకు పంట పొలాలకు ఎరువు అనేది ఎంత ఇంపార్టెంట్ ఒకసారి చూడండి. ఎరువు వేసాడు, ఇప్పుడే వేసాడు, మీకు అది తెలియదు. మీరు కూడా మీ ఎరువుని అక్కడ ఎక్కడో వేరు చేయకండి. రండి పంట పొలాల దగ్గరికి రండి, మీ ఎరువుని ఇక్కడ వేయండి. అది భూమి ఎలా ఉపయోగించుకోవాలో మీ ఎరువుని దానికి తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ఎవరికైనా తెలుసుకోవాల్సిందే, దానికి ఆల్రెడీ తెలుసు, అది యూజ్ చేసుకుంటారు. కానీ మీరు ఎరువు వచ్చి ఇక్కడ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ చూడండి మా హరీష్ అన్న కూర్చొని బఠానీలు తింటుండు. గట్లుంటదండి మా వాళ్ళతోని, ఏం చేద్దాం. నేచర్ కాల్ అన్నాడు, వైఫ్ కాల్ అయింది, బట్ స్టిల్ ఆ కాల్లోనే ఉన్నాడు, ఇంకా రాలేదు. వస్తున్నాడు. మళ్ళీ కాల్ చేస్తాడు. ఈసారి అమ్మ కాల్ వచ్చినట్టుంది. లేదండి, బుర్ర దుడుచుకుంటున్నాడు అంటే పక్కా వైఫ్ కాలే అది.
బ్రో ఏంది బ్రో అది పసుపా? లేదు ఇది సోయా అనుకుంటుంది. సో గైస్ ఇప్పుడు మనము రామడుగు అనే ఒక డ్యామ్ ప్రాజెక్ట్ వచ్చాము. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. నేను చెప్పాను కదా ఇది మన నెక్స్ట్ లొకేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. చాలా ఎక్సైటింగ్ గా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అసలు ఈ లొకేషన్ చాలా చాలా బాగుంది. మనము ఆ లోపలికి కూడా వెళ్ళొచ్చంట, కానీ వెళ్ళే ధైర్యం మనం చేస్తామా చేయమా అనేది కొద్దిసేపట్లో చూడండి. మనకు నిజామాబాద్ లొకేషన్ లో దార్పల్లి అనే విలేజ్ దగ్గర ఉంది. మీరు ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు ఛాన్స్ దొరికితే, మీకు నిజామాబాద్ లో ఫ్రెండ్స్ ఉంటే ఆడ పచ్చిగా ఉంది, పిల్లలు పచ్చిగా అయితే ఇక్కడ కూర్చుంటా. చూసారా గైస్? సో ఇది మనకు రామడుగు ప్రాజెక్టు. ఎలా ఉంది స్టిల్? బాగుందా? మీరు కమెంట్ లో చెప్పండి నా స్టిల్ ఎలా ఉందో. చూసారా ఎంత బాగుంది. అక్కడ కూర్చో బాగుంటుంది. అక్కడ కూర్చో బ్రో బాగా వస్తుంది. మస్తు వస్తుంది బ్రో అక్కడ కూర్చో. చెప్పండి హరీష్ గారు ఎలా ఉంది ఇది ప్లేస్? అసలు నాకైతే అసలు మాటలు రావట్లేదండి. మీకు నేను కమెంటరీ చెప్పాలన్నా కూడా నాకు మాటలు రావట్లేదు. అలా ఉంది ఈ ప్లేసు. మీరు కనుక ఒకసారి ఇట్లాంటి లొకేషన్కి వస్తే మీరు అసలు మాటలు రావండి. చాలా మెస్మరైజింగ్ గా ఉంది ఈ లొకేషన్. అసలు ఎంత సూపర్ గా ఉంది అంటే మీరు అసలు నేను మాటల్లో చెప్పలేనండి. మీరు ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి అంతే. అసలు ఇంకా మనము ఇప్పటిదాకా మేము ఇక్కడ వాటర్ ఫాల్ చూస్తాము. ఇప్పుడు పైకి వెళ్తున్నాము, పైకి ఎక్కుతున్నాము, చూపిస్తాము. పిచ్చెక్కిపోద్దంట పైన. వావ్ 0 గో. అదిరిపోయింది కదా. కరెక్ట్ సన్సెట్ టైంకి వచ్చినాం మేము.
ఏంది ఇది దీని పేరు? ప్రాజెక్ట్ రామడుగు. ప్రాజెక్ట్ రామడుగు. రామడుగు ప్రాజెక్ట్ రామడుగు బాగుంది. అక్కడ ఒక ప్రేమ జంట కనబడ్డది మాకు.